ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ కమ్ జనరల్ స్టడీస్‌కు సంబంధించినటువంటి 40 ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మీ ముందుంచబోతున్నాం. దయచేసి వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మీకు అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రింది గ్రంథుల్లో ఏది కన్నీళ్లు ఉత్పత్తి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్రిమల్ గ్రంథి. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మొక్కలకు సంభవించే రోగాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫైటోపాథాలజీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక ప్రతిధ్వని వినిపించేందుకు శబ్ద మూలం నుండి కనీసం ఎంత దూరం అవసరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 17.2 మీటర్లు. గోధుమలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 42. గోధుమలో తినదగిన భాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విత్తనం. సిల్వర్ రివల్యూషన్ అనే పదం ఏ ఉత్పత్తికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుడ్ల ఉత్పత్తి. బ్రౌన్ రివల్యూషన్ అనే పదం దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తోలు మరియు కోకో ఉత్పత్తి. సైనోఫోబియా అనే పదం దేనిపై భయాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుక్కలపై భయం. స్ట్రోబోస్కోప్ను ఉపయోగించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
చక్రవాతంగా కదులుతున్న వస్తువు నెమ్మదిగా కదులుతున్నట్లుగా లేదా నిలిచిపోయినట్లుగా కనిపించేందుకు స్ట్రోబోస్కోపును ఉపయోగిస్తారు. పెడోఫోబియా అనే పదం దేని పట్ల భయాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పిల్లలపై భయం. జీవితకాలంలో కేవలం ఒక్కసారే ఫలాన్ని కలిగించే మొక్క ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అగావే. ఎథనాల్‌ను అధికంగా వినియోగించడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కాలేయం. క్రింది రంగుల వస్తువులలో ఏది అన్ని రంగులను శోషిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నలుపు. క్రింది వాటిలో ఏది సహజ ఆమ్లం అంటే నేచురల్ యాసిడ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్యు. అంటే అసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం ఇవన్నీ కూడా సహజమైనటువంటి ఆమ్లాలే. క్రింది వాటిలో మాలిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యాపిల్స్ మరియు పియర్స్. కృత్రిమ ఉపగ్రహంలో విద్యుత్ శక్తి ఉత్పత్తికి మూలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సౌర కణాలు. అంతర్జాతీయ బియ్యం పరిశోధన సంస్థ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లగూనా. ఇది ఫిలిప్పీన్స్‌లో ఉంది. వైర్లెస్ టెలిగ్రఫీని ఎవరు ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్కోని. ఆకుపచ్చ కాంతిలో ఎరుపు రంగు వస్తువు ఏ రంగులో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నలుపు. క్రింది జీవులలో ఏవి తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వానపాము మరియు కప్ప. స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్రలేమి వ్యాధి రావడానికి గల కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సేట్సే ఈగ. క్రింది పదార్థాలలో ఏవి చర్మం ద్వారా వెలువడుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్యు. అంటే నీరు, తర్వాత లవణాలు, అలాగే సెబం, ఇవన్నీ కూడా మనకు చర్మం ద్వారా బయటకు వెలువడతాయి. స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హూక్ సూత్రం. క్రింది వాటిలో ఏది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కోబాల్ట్ 60. క్రింది వాటిలో దేనిని చలిత శక్తికి అంటే కినెటిక్ ఎనర్జీకి ఉదాహరణగా చెప్పవచ్చును? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్యు. అంటే ప్రవహించే నది, తర్వాత పయనిస్తున్న విమానం, తర్వాత కదులుతున్న కారు, వీటన్నింటిని కూడా మనం చలిత శక్తికి ఉదాహరణగా చెప్పవచ్చు. క్రింది వాటిలో ఏది స్థితి శక్తికి అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్యు. ఇక్కడ పైవన్యు అంటే తుపాకీ నుంచి కాల్చక ముందు ఉన్నటువంటి బుల్లెట్లు, అలాగే పై భాగంలో ఉన్నటువంటి ట్యాంకులోని నీరు, అట్లనే పార్క్ చేసినటువంటి కారు, వీటన్నింటిని కూడా మనం స్థితి శక్తికి అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సిలికాన్ స్టీల్లో మిశ్రమంగా ఉండే లోహాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుము, కార్బన్ మరియు సిలికాన్. క్రింది వాటిలో ఏది సముద్ర ఆకుకూర లేదా సముద్ర సలాడ్‌గా పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అల్వా లేదా ఉల్వా. ఖగోళ యాత్రికుడికి అంటే ఆస్ట్రోనాట్‌కి బహిరాకాశం ఎలా కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నలుపు. కిరోసిన్ ఉత్పత్తికి మూలం
ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ముడి పెట్రోలియం. బ్లాక్ రివల్యూషన్ అనే పదం ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ముడి పెట్రోలియం. మానవ శరీరంలోని ఏ అవయవంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఎముక మజ్జ. ఎత్తుల పట్ల కలిగి ఉండే భయాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆక్రోఫోబియా. మలేరియా వ్యాధి మానవ శరీరంలోని ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ప్లీహము మరియు కాలేయం. మానవ శరీరంలో కపాల నరాల యొక్క అంటే క్రేనియల్ నర్వ్స్ యొక్క జతల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 12 జతలు. మానవ శరీరంలో వెన్నెముక నరాల యొక్క సంఖ్య ఎంత? అంటే స్పైనల్ నర్వ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 31. ఆర్గాన్ యొక్క మరిగే ఉష్ణోగ్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. -186 డిగ్రీల సెంటీగ్రేడ్. మానవ రక్తం యొక్క మొత్తం పరిమాణంలో ప్లాస్మా శాతం అనేది ఎంత ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 55%. క్రింది వాటిలో ఏది అలోహం అంటే నాన్ మెటల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. బోరాన్. ఊపిరితిత్తులు రెండు పొరలతో కూడిన ఏ పొరలో కప్పబడి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఫ్లూరల్ సాక్.